నా కుటుంబ సభ్యులారా, హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్ లోకి ముందుగా వస్తాయి. గైస్, కోటర్ బాబుకి వాటర్ ఎంత ఇంపార్టెంట్, మన వీడియోకి మీ లైక్ అంత ఇంపార్టెంట్. గైస్, దయచేసి మీ అమూల్యమైన లైక్ చేసి మన వీడియో రీచ్ పెంచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అరే 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 తమ్ముడు, అరే ఏమైందిరా? ఏం తాగుతున్నావురా? మందు తాగుతున్నా అన్న. అయినా నేనేం తాగుతా నీకెందుకన్నా? పోరాడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టున్నాడు, అందుకే మందు తాగి సూసైడ్ చేసుకుంటాడు. అరే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఎవడన్నా సూసైడ్ చేసుకుంటాడా రా తమ్ముడు? ఎవడన్నాడు సూసైడ్ చేసుకుంటాడు? ఎవడాడు? నువ్వేరా తమ్మా, నువ్వే సూసైడ్ చేసుకుంటావు మందు తాగి. నేను సూసైడ్ చేసుకుంటాను నీకు చెప్పింది ఎవడన్నా? ఎవడన్నాడు నేను సూసైడ్ చేసుకుంటేంది? అదేమో మందు తాగుతున్నావు కదా, చదవడానికి కాదా? ఏమంది అది? అన్న మొడ్డకు పట్టింది ఆజల రందని సత్తా. నేను సూసైడ్ చేసుకొని చదవడానికి నేనేమైనా పిచ్చిపుకొని అనుకుంటానవా అన్న? నేనేమైనా పిచ్చిపుకొని అనుకుంటానవా? ఏ కాదా, పిచ్చిపోకొని కాదా? అరే ఇవ్వనివన్నా నువ్వు ఇట్లా అడుగుతున్నావు? అస్సలే కాదు ఇవ్వాలనుకుంటున్నావు. ఇక్కడ బ్రాండ్ డిగ్రీలు చదివిన మీరే ఏ జాబ్ లేక ఇంటికాడ అంటారు వట్టకాయలు విసుకుంటా. పిచ్చకుండా 10th ఫెయిల్ అయితేనే చస్తానా? నేను అస్సలే చావా నేను మున్నాబాయి లెక్క అమరుణ్ణి. నాకు సావే లేదు. పిడుగు మీద పిడుగు పడ్డా, ఉరుము మీద ఉడుము పడ్డా చావా నేను. పుకా నేను అమరుణ్ణిరా, నాకు సావు లేదు. ఎవైనా అనవసరంగా గెలికినట్టున్న గాలికోయ కమ్మని గుద్ద తలగబెట్టుకోండి. ఇదే ఏమన్నా ఏమో లోపల గులుగుతున్నావు. ఇప్పుడు మీరు నేను సేమ్ టు సేమ్ అన్నా. సేమ్ నీ పరిస్థితి నా పరిస్థితి. ఏంటి సేమ్ రా? ఏం పరిస్థితి సేమ్? వట్టకాయలు సేమ్? ఏం సేమ్? వట్టకాయలు ఎట్లా సేమే అన్న? వట్టకాయలు ఎట్లా నీకు నాకు సేమే ఉంటాయి. కానీ ఇంకోటి ఉన్నదన్న మ్యాచింగ్ చెప్తా. డిగ్రీలు చదివి ఎట్లా ఇంటికన్నా మొడగొడతారు పాస్ అయ్యి? మీరు మీలాగా పాస్ అయ్యి మొడగుడిచి కన్నా ఫెయిల్ అయ్యి మొడగుడిచింది బెటరే గా అన్న. నీకు జీవితం మీద చాలా పెద్ద క్లారిటీ ఉందిరా తమ్మ, గొప్పనివిరా నువ్వు. చాలా తక్కువ అంచనా వేసినావన్నా నువ్వు. చాలా తక్కువ అంచనా వేసినావు నన్ను. చాలా క్లారిటీ ఉందన్న, చాలా ఉంది నా దగ్గర. మీరు డిగ్రీలు పాస్ అయ్యి మీకు జాబ్ ఎందుకు రాలే అంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు. నో ఆన్సర్ నో. కానీ నేను మీ లెక్క కాదు, నా దగ్గర 100% ఆన్సర్ ఉండదు. నేను పాస్ కాలే నాకు జాబ్ రాలే అంతే. నేను పాస్ కాలే నాకు జాబ్ రాలే బస్. అడ్డుకెట్ట నోట్లోకి వెళ్ళి ఇంకో మాట కూడా వెళ్ళదు అంతే. నోరు మూసుకుంటాడు, నోరు గుద్దాక మూసుకుంటాడు అడిగా. కానీ మా అప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ వస్తే ఇట్లుండేది కాదు. ఒక్కొక్కని పిచ్చలు దప్పులు కొట్టేటి, ఒక్కొక్కని పిచ్చలు దప్పులు కొట్టి ఉత్సాహం పోసుకునేటోళ్ళు. అవునా అన్న? మీ అప్పుడు ఎట్లుండేది అసలు? ఎగ్జామ్ రిజల్ట్ అయితే ఎట్లుండేది అన్న చెప్పన్నా క్లారిటీగా. ఫ్లాష్ బ్యాక్. రిజల్ట్ ఏంది మా మాకు ఇంత ఘోరంగా వచ్చినాయి? ఏం రాసినవురా? ఏం రాసినానికి ఇంత ఘోరంగా వచ్చినాయి అంటున్నావు? చెప్పు, ఏం రాసినవురా నువ్వు? అరే పురాగా 2 సబ్జెక్టులు పాస్ అవుడేంద్రా అని విద్యది పోతుంది. ఉన్నట్టు గట్టిగా మాట్లాడితే రిజల్ట్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. ఒక గంట సేపని ఉన్నావా ఎగ్జామ్ హాల్లో? ఒక గంట సేపని ఉన్నావా? లంజల కోసం రోడ్ల మీద గంటలు నిలబడతావు. అదే ఒక గంట సేపు ఆగితే పాస్ అయ్యేటోని అయ్యాల. అరే నేను ఫెయిల్ అయిన దానికి నాకేం బాధ లేదు మామా. నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవుడేంది, సెకండ్ టాపర్ అవుడేంద్రా? తలకాయ కొండవు ఎవరిని గుద్దలు పెట్టాలో కూడా అర్థమైతలేదు నాకు. ఏదో లక్కట్లా కలిసి వచ్చింది మామా. నీ కలిసి గుద్దలా కట్ట పెడితే నువ్వు పాస్ అయినవని మా అయ్యకు తెలిస్తే ఎన్ని దెంగులు దెంగుతాడో, ఎంత కొట్టుడు అని భయం అవుతుందిరా నాకు. ఈ చిల్లర గ్యాంగ్ లీడర్వే నువ్వెట్లా పాస్ అయినవురా? మా డాడీకి ఇట్లా ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడిగితే ఫెయిల్ అయినా అని చెప్పురా, దయచేసి ఫెయిల్ అయినా అని చెప్పు. నీకు సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పి నా ఇజ్జత్ దెంగకు చెప్తానా? అరే మీ డాడీ కాదు మామా, నేను ఫెయిల్ అయినా మా డాడీకి తెలిస్తే అందరు కలిసి ముడ్డలు ముడేసుకొని బాగానే తిరిగారా. ఆడెందుకు పాస్ అయినా నువ్వెందుకు ఫెయిల్ అయినావని నాకు గుద్ద వల్లంగుతాడు మామా. నాకు భయం అవుతుందిరా. అరే నువ్వు 1 నెల రోజులు మా ఇంటికి నాకు వచ్చినా కానీ ఫెయిల్ అయినా అని చెప్పురా. నీ గొప్పలు చెప్పుకోవడానికి పాస్ అయినా నా ఇజ్జత్ దెంగకు ప్లీజ్ రా, దయచేసి రా. 1 hour later. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయట గారా? అమ్మని అమ్మ, డాడీకి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది తెలిసింది. ఫెయిల్ అయినా అని తెలిస్తే నాకు గుద్ద వల్ల దిగుతాడు కావచ్చు. వచ్చినాయి డాడీ. పాస్ అయినావా లేదా? అంటే అది డాడీ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినావా? కాదు డాడీ, 2 సబ్జెక్టులు పాస్ అయినా. మొదట పుట్టిన కూడా మొడ్డ ఎగినా పోదురా నీకు. పోయి సప్లి కన్నా చదువుకో పో. అవ్వ నా జిందగీ లేదన్నా మంచి రోజు ఉందంటే ఇవాళనే. ఇంతకు మించిన మంచి రోజు ఇంతవరకు రాలే నా జిందగీలో. అయ్యా నన్ను కొట్టందే వదిలేసిందంటే గ్రేట్. అసలు గ్రేట్. A few moments later. డాడీకి నాకు బాగా మార్కులు వచ్చినాయి అని చెప్పి బైక్ కొనివని అడగాలి. డాడీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి, తెలిసింది ఎన్ని మార్కులు వచ్చినాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయనని మార్కులు వచ్చినాయి డాడీ. 1000కి 998 మార్కులు వచ్చినాయి డాడీ. అరే 1000కి 998 మార్క్సా? అవును డాడీ అవును. మరి ఇంకా 2 మార్కులు ఇవ్విరా, ఇంకా 2 మార్కులు ఇవ్వి. అయ్యో వద్దు డాడీ, కొట్టకు డాడీ ప్లీజ్ డాడీ. వద్దు డాడీ ప్లీజ్ డాడీ, కొట్టకు డాడీ. అయ్యో వద్దు డాడీ.
అరే ఏం డాడీ నువ్వు 1998 మార్కులు అయితే హ్యాపీగా ఫీల్ కావాలి కానీ ఎందుకు కొడుతున్నావు డాడీ నీ ఆ పిచ్చి కొడుకు కొడుతున్నావు మరి ఇంకా 2 మార్కులు ఎవ్విరా ఇంకా 2 మార్కులు ఎవ్వి 998 మార్కులతో సెకండ్ ర్యాంక్ వచ్చింది డాడీ 2 మార్కులు తక్కువైనా కొడుతున్నావేంది డాడీ 2 మార్కులు అంటే నీకు అంత చీపుగా అనిపిస్తానే నీ కాలేజ్ ఫీజు ఎంతరా నీ కాలేజ్ ఫీజు ఎంత 1 year కు 1 lakh డాడీ నేను 2000 తక్కువ వేసి 98,000 కడతా అంటే మీ సార్ గారు తీసుకుంటాడా తీసుకోడు డాడీ అదే మరి నాకు 1000 మార్కులు కావాలి అంతే నీ అవ్వ నా బతుకు నా దోసుగాల పని నయ్యం వేలైరు తన్నులు తిన్నరో లేదో తెలియదు కానీ నేను సెకండ్ ర్యాంక్ వచ్చిన మాయ నాకు గుద్దవాళ్ళు తెంగిండు వేలై తన్నులు తిన్నా ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటది అని అంటా అనుకున్నారా నేను ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలే ఇది గిట్ల మా డాడీకి తెలిస్తే ఇంట్లో అడుగు కూడా పెట్టనేడు సావ దెంగి చెవులు మూస్తాడు చక్కగా హలో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మన అల్ట్రా లెజెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ